డాక్టర్ వెంకట చాగంటి గురువు గారికి నమస్కారములు. నా పేరు అపూర్వ సహస్ర. నేను హైదరాబాద్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండ్ ఎనర్జీ గురించి నేర్చుకుంటున్నాను. భగవద్గీతలో నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అని చెప్పబడింది. దీనికి వేదశాస్త్ర ప్రమాణం ఏదైనా ఉంటే దయచేసి తెలుపగలరు. ధన్యవాదములు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకట చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. అపూర్వ సహస్ర 9వ తరగతి చదువుతోంది అమ్మాయి. చాలా మంచి ప్రశ్న తీసుకొచ్చింది. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 16వ శ్లోకం. ఆ శ్లోకం ఏం చెప్తుందో ఫస్ట్ మనము చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. ఈ శ్లోకము నాసతో విద్యతే అని. ఇందులో అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతము లేదు. ఈ రెండిటి స్వభావాన్ని యథాతథంగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు. ఇది చక్కగా దాని అర్థం ఏంటంటే, నా సత్ అంటే సత్తు కానిటువంటిది. సత్ అంటే ఏమిటి? ఎగ్జిస్ట్ అయ్యేది అనమాట. ఏదైతే ఉందో అది సత్ అంటాం. నా సత్ అంటే లేదు, అసత్ అనమాట. సో నా అసత్ అనమాట, నా అసత్ అయింది. సో అసత్ అన్నది ఉండదు. ఉన్నదానికి ఉన్నదాని దాని గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు, ఉన్నదాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, సత్ అన్నది ఏదైతే ఉందో అది శాశ్వతమా? అది ఇప్పుడు ఈ ప్రపంచం మనం చూస్తున్నాం. ఈ ప్రపంచం శాశ్వతమా అంటే కాదు అని మనమే చెప్తాం. ఎందుకంటే ఇవి ఎవర్ చేంజింగ్. ఏ పదార్థం అయితే ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందో అది శాశ్వతంగా ఉండదు. ఏదైతే చేంజ్ కాదో అది శాశ్వతంగా ఉంటుంది. అంటే అది సత్ అన్నమాట. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, శాశ్వతంగా ఉండేది ఏంటి, శాశ్వతంగా ఉండనిది ఏమిటి? ఈ ప్రపంచం శాశ్వతంగా ఉండదు, ఏదైతే కనిపిస్తోందో అది. శాశ్వతంగా ఉండేది ఏంటి? వాటిని అనాదులు అంటారు. పరమాత్మ, ఆత్మ అండ్ ప్రకృతి, ఈ మూడిటి అనాది. ప్రకృతిలోంచి పరమాణువులు, పరమాణువులోంచి అణువులు, అణువుల్లోంచి వచ్చి పంచభూతాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ అశాశ్వతం. ఎందుకంటే చేంజ్ అవ్వకుండా వచ్చినాయి, కాబట్టి మళ్ళీ చేంజ్ అవ్వకుంటూ వెళ్ళిపోతాయి బ్యాక్. సో ఇది మనకి వేదంలో చెప్పారు. దీని గురించి నాసదీయ సూక్తంలో నేను కొన్ని మంత్రాలను వివరించాను. నేను 4 ఏళ్ల క్రితమే 2 వీడియోల్లో ఏమో వివరించాను. నేను ఇంకా ఎక్కువ వివరించాను. 2 వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు 4 ఏళ్ల క్రితం. సో వాటిలోంచి మ్యాటర్ నేను ఇప్పుడు దీనికి అటాచ్ చేస్తాను. సో 4 ఏళ్ల క్రితం అంటే 4-5 ఏళ్ళే ఉంటుంది అది బహుశా. సో అవి చూడండి ఒకసారి. చూస్తే అమ్మ అపూర్వ, నువ్వు ఇది చూడమ్మా, నేను మంత్రాలతో సహా పద విభజన చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను నేను చక్కగా. సో ఆ 2 వీడియోలను అటాచ్ చేస్తా దీనికి. చూస్తే ఈ శ్లోకం ఏదైతే చెప్తోందో అక్కడ ఆ మంత్రాల్లో ఏముందో రెండింటిని ఒకసారి కొలాబరేట్ చేయి. రెండింటిని ఒకసారి చూసుకొని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని ఇది అదేనా అది ఇదేనా అని నువ్వు డిసైడ్ అవ్వు. ఎందుకంటే ఈ శ్లోకం యొక్క మీనింగ్ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తానమ్మా, అది చూడు. దీనిలో ఏమంటున్నానంటే, అశాశ్వతమైనది అంటే నా అసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. సో అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరి శాశ్వతమైన అంతం లేదు అని ఇచ్చాడు. కానీ యాక్చువల్గా అది కాదు మీనింగ్ ఇక్కడ, బట్ కాంటెక్స్ట్లో అట్లానే ఉంది. ఈ రెండిటి స్వభావాన్ని యథాతథంగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు. ఇది సో తత్వజ్ఞానం నిర్ధారించి ఉన్నారని కృష్ణుడు చెప్పాడు. అంటే ఏమిటి? కృష్ణుడికి తెలిసింది ఎంత అన్నది, ఆయన తత్వజ్ఞాని కాబట్టి ఆయనకు అంతా తెలుసు, కాబట్టి చెప్పగలిగాడు. ఆయన ఎప్పుడు నాకు తెలుసు అని చెప్పడు, తత్వజ్ఞానం అని చెప్పి హంబుల్గా చెప్తాడనమాట. అది విశేషం. సో ఇప్పుడు అదే విషయాన్ని మనకి నాసదీయ సూక్తంలో ఆ మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలని ఇప్పుడు నేను అటాచ్ చేస్తాను. ఇది 4 years బ్యాక్ చేసిందే, కానీ మీరు ఒకసారి చూడని వాళ్ళు చూడొచ్చు, చూసిన వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి చూడొచ్చు, ఎందుకంటే మర్చిపోయి ఉంటారు. సో మళ్ళీ ఒకసారి చూడండి, సరిపోతుంది. అలా నేను ఇంకొక ప్రశ్న కూడా పంపించావు, దానికి ఇంకో రోజు సమాధానం చెప్పుకుందాం. ఉంటానండి. ఓం. మనము పురుష సూక్తం చెప్పుకుంటూ
సమయం దగ్గరకు వచ్చి ఆగాము. అయితే సమయం మనసుతో వస్తుందని నేను చెప్పాను. నాసదీయ సూక్తం అని చెప్పి ఋగ్వేదంలో ఉంది అని చెప్పాను. చెప్తే దానికి సంబంధించిన మంత్రాలు కూడా చెప్తే ఆ తర్వాత పురుష సూక్తంలో చెప్పవలసింది చెప్పుకుందాం. ఈ నాసదీయ సూక్తము ఋగ్వేదము 10వ మండలము 129వ సూక్తము. ఒక 6 మంత్రాలు ఉంటాయి ఇందులో. సో మనము మొట్టమొదటి మంత్రం గురించి మాట్లాడుకున్నాం. అది రోజుకో మంత్రం చెప్పుకుంటూ పోతుంటే సరిపోతుంది. అసలు ఈ మంత్రాలు తెలవాలి మీకు. చాలా ఇంపార్టెంట్, చాలా డీప్ మీనింగ్ ఉంటాయి. సో దాన్ని తెలుసుకోవడం అన్నది కొద్దిగా కష్టతరమైందే. ఊహించడానికి కూడా కష్టంగా ఉంటుంది. కానీ పరమాత్ముడు చక్కగా మనకి అర్థమయ్యే రీతిలో చెప్పాడు కాబట్టి మనం తెలుసుకోవడం కష్టం కాకపోవచ్చు అనుకుంటున్నాం. చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఋగ్వేదము 10వ మండలము 129వ సూక్తము మొదటి మంత్రం. ఈ మంత్రంలో నా సదాసీనో అని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే దాన్ని పద విభజన చేశాను మీకు. అక్కడ నా అసత్ ఆసీత్, నో సత్ ఆసీత్, తదానీం నా ఆసీత్ రజః, నో వ్యోమ. వ్యోమాకి వి ప్లస్ ఓం అని చెప్పి పెట్టి స్ప్లిట్ చేయడం అనమాట. అది వ్యోమ అవుతుంది. నా నో వ్యోమా పరో పరహ యత్ అనమాట. అది పరో యత్ అంటే పరహ ప్లస్ యత్ అనమాట. కిం ఆవరీపరి అంటే ఆవరీవహ అంటే కిం ఆవరీవహ రెండు కలిపి కిమావరీవహ. కుహకస్య శర్మన్న శర్మన్న శర్మన అంటే శర్మన్న అట్లా శర్మన్న అంబహ కిం ఆసీత్ గహనం గభీరం. ఇలా ఈ మంత్రం స్ప్లిట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ పెద్ద మంత్రము అర్థం చేసుకోవడము కొద్ది కష్టము. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పద విభజన చూశారు కదా, నేను ఇప్పుడు ఆ పదాలని విడివిడిగా అర్థాలు చెప్పుకుంటూ మొత్తం మంత్రం యొక్క అర్థం చూద్దాం. ఇప్పుడు మొదటి సెంటెన్స్ తీసుకుంటే నా అసత్ ఆసీత్. నా అసత్ ఆసీత్ అంటే ఏంటి? అసత్ అంటే ఏమిటి? అభావం, లేనటువంటిది. నా అసత్ ఆసీత్ అభావం లేదు. నో సత్ ఆసీత్. ఇప్పుడు ఈ సత్ అసత్ అంటే అభావము. సత్ ఇప్పుడు సత్ అంటే భావం కదా, అంటే ఉండాలి కదా ఏదో ఒకటి. ఆ ఉన్నది కూడా లేదు. లేనిది లేదు, ఉన్నది లేదు. తదానీం. తదానీం అంటే అప్పుడు, ఎప్పుడు సృష్టి జరుగుతున్నప్పుడు అభావము లేదు, సత్ లేదు. అదేంటంటే అభావం లేదు, భావం లేదు, రెండు లేకపోతే ఇంకా మరి ఎట్లా సృష్టి జరిగింది అన్న భావం కలుగుతుంది. కొద్దిగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేదంటే సత్ అంటే ఇప్పుడున్న లోకాలు ఏవైతే కనిపిస్తున్నాయో, ఇప్పుడున్నవి ఏవేవి ఉన్నాయని అనుకుంటున్నామో, ఏవైతే మన కంటికి కనిపిస్తున్నాయో, స్పర్శకు కలుగుతున్నాయో, ఏవైతే మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, ఇవన్నీ ఈ వస్తువులు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటి సత్ అంటాం. ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదా. సో నా అసత్ ఆసీత్ అంటే నా అసీత్ అసత్. నా అసీత్ అనమాట. అసీత్ అంటే అయ్యి ఉండింది అంటే నా అని ముందు పెట్టాం కాబట్టి నా అంటే ఏంటి? నిషేధం అనమాట, లేకుండింది అని అర్థం అనమాట. నా ఆసీత్ అసత్, నో ఆసీత్ సత్, తదానీం అప్పుడు. నా ఆసీత్ రజః. రజః అంటే సత్వ రజ తమో గుణాలు. ఈ గుణాలు 3 పరమాణువులు అనమాట. అవి కూడా కంటికి కనిపించట్లేదు, అంటే లేవు. అంటే లేవు అంటే ఏంటి? నా ఆసీత్ లేకుండెను. మరి ఎలా ఉండెను? మరి ఎక్కడి నుంచి తీశాడు పరమాత్ముడు అన్న క్వశ్చన్ వస్తుంది. సమాధానం చెప్పుకుందాం. నో వ్యోమ ప్రపంచమంతా వ్యాపించినది ఆకాశం. ఇప్పుడు అంతరిక్షము అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ఆకాశం అని ఏదైతే చెప్పుకుంటున్నామో, ఏదైతే ఈ సకల సృష్టిని కలిగి ఉంటుందో ఆ పదార్థం ఆకాశం అంటున్నామో, ఆ ఆకాశం కూడా లేకుండింది. కంటికి కనిపించినటువంటి ఆకాశం కూడా లేకుండింది అని చెప్పుకుంటూ, మరి ఏముండింది అంటే పరహయత్. పరహ అంటే పరమాత్మ, జ్యేష్ఠ, శ్రేష్ఠ, ఇలా పరహకి అర్థాలు అనమాట. అంటే శ్రేష్ఠ, జ్యేష్ఠ ఆయనే కదా, ఇంకెవరు లేరు. కాబట్టి పరహ యత్. యత్ అంటే బుద్ధిస్థ్యోపలక్షిత ధర్మావచ్చిన్నం. ఇది దీని యొక్క మీనింగు. హేతువు, సింపుల్గా చెప్పాలంటే కారణం అని అర్థం అనమాట. అయితే దీన్ని ఒకసారి స్ప్లిట్ చేసి చూద్దాం. బుద్ధి అంటే మతిహి, సామాన్య జ్ఞానం.
అవునా కదా? సామాన్య జ్ఞానం అది. అట్లనే తత్వ అంటే మనస్సు, ఉపలక్ష్యం ఆశ్చర్యం కలిగింది. ఏది ఆశ్రయం కలిగింది? ఈ బుద్ధి మనసులో ఆశ్రయం కలిగిందనమాట. ధర్మ లోకమును ధరించున్నది. ఏం ధరిస్తుంది? ప్రకృతి. అవిచ్ఛన్న విశిష్ట గుణముల వలన వేరు చేయబడినది. ఇది ఎత్ అంటే అర్థం అనమాట. సో ఇప్పుడు పరహ యత్ ఈ 2 అంటే ఏంటి? పరమాత్ముడు, మనస్సు, ప్రకృతి ఈ 3 ఉండిని స్టార్టింగ్‌లో. అంతే కానీ అసత్ అభావము లేకుండింది. సత్ ఇప్పుడు కనిపిస్తున్న లోకం లేకుండింది. ఇదనమాట. సో అందుకని యత్ అని ఎందుకన్నాడు పరమాత్ముడు? ప్రకృతి అంటే ఒక మాట సరిపోతుంది కదా! అంటే ప్రకృతి అన్నది ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక 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 అతనికి కొత్తగా పెళ్ళయిందండి. యువకుడు. అతనికి ఒక పిల్లవాడు పుట్టాడనుకోండి. పిల్లవాడు పుట్టిన తర్వాత తండ్రి అవుతాడు. అప్పటిదాకా తండ్రి కాదు కదా! అతను. అట్లనే ఎప్పుడైతే సృష్టి జరుగుతుందో అణువులొచ్చిన తర్వాతనే పరమాణువుల వ్యవహారం ఉంటుంది. అందుకనే నా ఆసీత్ రజః అంటే పరమాణువుల లెక్క కూడా లేదు. ఎందుకంటే అణువులే ఏర్పడలేదు కదా! ప్రకృతి లేదు కదా! ప్రకృతి అన్నది ప్రకృతి మాత్రమే ఉండింది. అందుకనే అక్కడ ఎర్త్‌తో చెప్పడం ఏంటంటే మనస్సు అండ్ ప్రకృతి ఈ 2 కూడా ఇన్‌సెపరబుల్‌గా ఉంటాయన్నమాట. అలా ఉన్న వాటిని పరమాత్మ. ఈ 3 ఉన్నాయని ఇక్కడ చెప్తున్నాను. చెప్తూ ఇప్పుడు రెండో సెంటెన్స్‌కెళ్దాం. కిం ఆవరీవ అంటే ఏమి ఆవరించగలదు? ఏంటి ఏం ఆవరించటం? కిం అంటే ఏమిటి అని అర్థం. కుహకస్య శర్మన్ ఎక్కడ? కుహ అనేది యాక్చువల్‌గా ఆశ్చర్యంగా అడుగుతాం అనమాట. కస్య దేనితో? శర్మన్ ఈ ఆనందాన్ని అంటే ఈ పరమాత్ముడిని. ఆనందం అనేది శర్మన్ అన్నది బ్రాహ్మణుడికి, బ్రహ్మకి ఒక వర్డ్ అనమాట. శర్మన్ అని అర్థం అనమాట. శర్మన్ ప్రసన్నత, ఆనందము అని ఒక అర్థాలొస్తాయి. ప్రసన్నతనిచ్చేవాడు, ఆనందంనిచ్చేవాడు పరమాత్ముడే. అట్లని ఏ వ్యక్తి అయితే ప్రసన్నతని, ఆనందాన్ని ఇస్తాడో అతన్ని బ్రాహ్మణుడు అనొచ్చనమాట. సో, ఆ అర్థం కూడా ఇక్కడొస్తుంది. అందుకనే కొంతమంది వాళ్ళు శర్మ అని పెట్టుకుంటుంటారు. సరే శర్మన్ ప్రసన్నత, ఆనందంనిచ్చేవాడు. అంబః ఈ వర్తమాన జగత్తు కిం ఆసీత్ ఏమై ఉండింది? గహనం, అధికము, లోతైంది అయిందా దీనికంటే? కాదు. పరమాత్ముడే దీనికంటే పెద్దది అని చెప్పడంలో ఉద్దేశ్యం అనమాట ఇక్కడ. అక్కడ చెప్పుకుంటూ పరహయత్ అని చెప్పుకుంటూ అసలు ఇప్పుడు వర్తమాన జగత్తంతా కూడా ఆ పరమాత్మను కప్పివేయలేదు. ఎక్కడో తుచ్చంగా ఒక మూల పడి ఉంటుందనమాట. సో, అటువంటి పరమాత్మ అని ఆ శర్మన్ అన్న దానికి చెప్తూ ఈ మంత్రం యొక్క అర్థం స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే సృష్టికి మొదట ఎప్పుడైతే సృష్టి అప్పుడు అది తదానీం అని చెప్పడం అనమాట. అప్పుడు మనకి అభావం కానీ, లేకపోతే సత్ అని చెప్పబడే ఈ లోకాలు కానీ లేవు. రజః నా ఆసీత్ రజః అంటే త్రిగుణాలు అని చెప్పబడే ఏవైతే ఉన్నాయో పరమాణువులు అవి కూడా లేవు. అవి కూడా లేవు అంటే అణువులు ఏర్పడితేనే పరమాణువు అని వస్తుందనమాట. లేదా రాదు కదా! దాని యొక్క మీనింగ్ లేదు కూడా. దాన్ని ప్రకృతి అనే దాంతో చెప్పాలి. అందుకని ఏమున్నాయి అని అనడానికి ఆయన చక్కగా పరహయత్ అని చెప్పుకొచ్చాడనమాట. సో, ఆకాశం కూడా లేకుండింది. ఆ సమయంలో ఏదైతే ఈ మొత్తం ప్రపంచాన్ని భరిస్తూ ఉన్న ఆకాశం కూడా లేదనమాట. సో, అట్లనే ఏది ఈ లోకాలు ఇప్పుడున్న లోకాలు అన్నీ కలిపినా కానీ, ఆ పరమాత్ముడి కంటే అధికం కాదు, లోతైంది కాదు అని ఈ మంత్రం యొక్క భావన అనమాట. సో, ఈ మంత్రం చక్కగా తెలుసుకున్నాం కదా! మళ్ళీ రెండో మంత్రంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అలా చెప్పుకుంటూ ఇప్పుడు మనస్సు అని తెలిసింది మనకి. మళ్ళీ ఇంకాస్త క్రిస్టల్ క్లియర్‌గా నెక్స్ట్ మంత్రంలో చెప్పుకుంటూ వస్తాడు పరమాత్ముడు. అప్పటిదాకా మనము వేచి చూద్దాం. మనము నాసదీయ సూక్తం గురించి మాట్లాడుకుంటున్నాము. అది కూడా పురుష సూక్తంలో కొన్ని మంత్రాలు చెప్పుకున్న తర్వాత నాసదీయ సూక్తానికొచ్చాము. ఎందుకంటే సమయం అన్నది దేంతో ఏర్పడుతుందని తెలుసుకుందుకు నాసదీయ సూక్తంలో ఉందని చెప్తే నాసదీయ సూక్తంకొచ్చాము. ఈ నాసదీయ సూక్తంలో ఒక మంత్రం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. ఇప్పుడు రెండో మంత్రంకెళ్ళాలి. వెళ్ళే ముందర మొదటి మంత్రం ఒకసారి రివైజ్ చేసి రెండో మంత్రంకెళ్దాం. ఈ మంత్రము మొదట మనం చెప్పేసుకున్నాము. నా అసత్ ఆసీత్, నా సత్ ఆసీత్. అంటే సత్తు లేదు, అసత్తు లేదు. సత్ అంటే ఇప్పుడు కనిపెట్టే ప్రపంచం అంతా ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో అది. ఆ ఎగ్జిస్టింగ్ ఉన్నది కూడా అప్పుడు ఎగ్జిస్టెన్స్‌లో లేదు. అలానే అభావం కూడా లేదు. అలానే రజః. రజః అంటే పరమాణువు అని చెప్పుకున్నాం మనము. అయితే ఎవరో యూట్యూబ్‌లోనో ఎక్కడో మెసేజ్ పెట్టారు. పరమాణువు మరి ఇది రజోగుణం కలిగింది కదా! రజోగుణం కలిగినవి కదా! అని చెప్పి ఆయన రజః అంటే అట్లా అర్థం తీసుకున్నారు. కాదండి. రజః అంటే ఇక్కడ పరమాణువు అని అర్థము. సింగులరే అయినా పరమాణువు అనమాట. నో ఇతి
వ్యోమాన్ అంటే ఆ వ్యోమ్ అంటే ఇప్పుడు ఏదైతే అంతరిక్షం ఏదైతే ప్రపంచం అంతా ఆ అంతరిక్షం ఉందో ఆ అంతరిక్షం కూడా లేదు అని చెప్పుకుంటూ ఈ మంత్రంలో మనము అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు రెండో మంత్రంకి వెళ్దాం. ఈ రెండో మంత్రంలో నా మృత్యు ఆసీత్ అమృతం న తరిహి న రాత్ర్యా అహ్న ఆసీత్ ప్రకేత అనీత్ అవాతం, అది అనీదవాతం అని చదవాలన్నమాట. స్వధయా తదేకం తత్ ఏకం తస్మాత్ హ అన్యత న పరహ కించన కించన అన్నది కించన అని కించన ఆస, ఇది ఈ మంత్రం యొక్క పదార్థ విభాగం. అయితే ఇందులో నా మృత్యు ఆసీత్, అప్పుడు ఆ సమయంలో మృత్యు కూడా లేదు. ఆ సమయం ఎప్పుడు చెప్పాము? పూర్వమంత్రం నుంచి మంత్రం వచ్చిన ఆ సమయం చెప్పాలి కదా, చెప్తాడు. నా మృత్యు అంటే మృత్యు లేదు, ఆసీత్ అంటే ఉండింది లేదు అప్పుడు. అమృతం, అమృతత్వం కూడా లేదు. మృత్యువే లేకపోతే అమృతత్వం ఎక్కడి నుంచి వస్తుంది? మృత్యు ఉంటేనే అమృతత్వం గురించి మాట్లాడాలన్నమాట. నా తర్హి అంటే ఆ సమయంలో, తర్హి అంటే ఆ సమయంలో అనమాట. నా రాత్ర్యాహ అహ్నాహ అంటే పగలు రాత్రి అన ఆసీత్ అనేది ప్రకేత, ఆ జ్ఞానం కూడా లేదన్నమాట. సో ఆ సమయంలో ఆ ప్రజ్ఞాన బుద్ధి కూడా లేదు, రాత్రి పగలన్న జ్ఞానం కూడా కలగట్లేదు. ఆనీత్ అవాతం, ఆనీత్ అంటే దగ్గరగా తీసుకురావటం. దేని దగ్గరగా తీసుకొచ్చారు, ఎవరి దగ్గర తీసుకొచ్చారు? అవాతం కంపన రహితమగు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కంపన రహితమగు, కంపన రహితమగు అంటే కంపనాలు లేవు ఆ సమయంలో. అయితే ఏంటి ఇంపార్టెన్స్ దీనికి? చాలా ఇంపార్టెన్స్ ఉందండోయ్, చూద్దాం. అసలు ఏమీ లేదన్నప్పుడు కంపనం ఎక్కడి నుంచి వస్తుంది కదా. అయితే కంపనం ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఏం దగ్గరగా తీసుకొచ్చాడు, ఎవరి దగ్గరగా తీసుకొచ్చాడు? స్వదయ. స్వదయ అంటే మూల కారణంతో ప్రాణవాయువు లేని చేతనం అనమాట. అంటే మూల కారణంతో అంటే పరమాత్ముడు అనమాట. ఆయన ప్రాణవాయువు ఉండదు ఆయనకి. సో ఆయన స్వదయ అంటాం. తత్ ఏకం, ఆ ఒక్కటే ఉండింది. అస్తస్మాత్ దేర్ ఫోర్ హ అన్యత నా పరహ కించన ఆశ అంటే ఆయన తప్పితే కొంచెమైనను ఇంకే పదార్థం ఏదన్నా సరే ఉందంటే అది అల్పమైంది, తుచ్చమైంది అని అర్థం అనమాట. సో ఆయన్ని మించింది కానీ ఆయనతో సరిపోలేదు కానీ ఆ సమయంలో ఏమీ లేదనమాట. అందుకనే అక్కడ అవాతం కంపనాలు కూడా లేవు. అందుకని ఏం దగ్గరగా తీసుకొచ్చాడు ఆయన? మొత్తం ప్రకృతిని అంతా దగ్గరగా తీసుకొచ్చాడనమాట. ఎందుకంటే పూర్వమంత్రం నుంచి మనం ఇక్కడికి వస్తున్నాం అనమాట. సో మొత్తం పదార్థాన్నంతా కట్టకడుతున్నాడు ఆయన. సో దానికి అందుకని అక్కడ అవాతం అంటే ఏంటి? కంపనాలు లేవు, కంపన రహితమగింది ఆ సమయంలో. కంపన రహితము ఎందుకు చెప్తున్నాం, ఇది ఎన్నిసార్లు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మరి ఏదన్నా చెప్పినప్పుడు సైంటిఫిక్గా ఉండాలి కదండి. సో సైంటిఫిక్గా ఉండాలంటే అసలు ఈనాటి సైన్సు ఇప్పుడు మనకి ఉన్నది బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఉంది ఇప్పుడు. దాని గురించి కొంత మాట్లాడుతున్నారు. సరే, అది మాట్లాడటంలో బిగ్ బ్యాంగ్ థియరీలో వాళ్ళు కొంత ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదించిన దాంతో మనం ఆలోచించి చూడాలి కదా. అది అది కరెక్టు అని వాళ్ళు ఏదో మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఏసి సైంటిఫిక్‌గా మేము ఇది కరెక్ట్, వాళ్ళు చూసింది లేదు, ఇంకెవరు చూసింది లేదు. కానీ వాళ్ళు చెప్తున్నారు. సైంటిస్ట్‌లు అందరూ చెప్తుంటే సైంటిస్ట్‌లు అందరూ చెప్పరు. ఎవరైతే దీని మీద పని చేస్తున్నారో వాళ్ళకనిపించింది వాళ్ళు థియరిటికల్‌గా రాస్తారు. వాళ్ళు ఉన్న జ్ఞానంతో. ఎందుకంటే ఆ సమయంలో వెళ్ళింది లేదు, ఆ సమయంలో ఏం జరిగింది తెలీదు. ఇప్పుడు సృష్టి జరుగుతోందా కంటిన్యూయస్‌గా అన్నది వాళ్ళకి తెలీదు. కానీ ఇప్పుడు ఏర్పడిన నక్షత్ర ఖగోళాలన్నిటిని చూసుకుంటూ, వాటిలోని మార్పులను చూసుకుంటూ వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మరి ఇది బిగ్ బ్యాంగ్ థియరీకి సరిపోతుందా? మరి ఈ మంత్రంలో ఇట్లుంది. అప్పుడు మృత్యు లేదు, అమృతం లేదు, ఏమీ లేదు. ఆ సమయంలో నా రాత్రి, నా పగలు ఏమీ లేదు. కంపనాలు లేవు అని చెప్పాడు. కంపనాలు కూడా లేవు. కంపనం ఎప్పుడుంటుంది? కంపనం అన్నది ఎప్పుడొస్తుందండి? కొద్దిగా ఆలోచించి చెప్పండి. కంపనం అంటే ఇప్పుడు ఇలా ఉంది. 2 ఉన్నాయి. ఇది ఇట్లా జరిగి ఇలా జరిగితే కంపనం అంటాం అనమాట. అంటే ఆసిలేషన్స్. అవి ఉండాలి అంటే దానికి సరైన పదార్థం అంతరిక్షం ఉండాలి. లేకపోతే ఉండదది. సో కంపనాలు కూడా లేవండి. సరే బావుందండి. కంపనాలు లేవని దీనికేమన్నా రుజువు ఉందా అండి? కంపనాలు లేవు ఆ సమయంలో అనడానికంటే, మనం ఏం చేస్తాము జనరల్‌గా మనము ఈ క్రియేషన్ గురించి మాట్లాడేటప్పుడు, దేని గురించైనా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతాం చెప్పండి? ఏ విషయం గురించి మాట్లాడతాం? ఎవరు చెప్పారని చెప్తాం. దీని మీద ఎక్కువగా రీసెర్చ్ చేసిన ప్రపంచంలో అనేక శాస్త్రవేత్తలు చేస్తున్నారు. అనేక యూనివర్సిటీస్ చేస్తున్నాయి.
కానీ మనం ముఖ్యంగా నాసా గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే నాసా వాళ్ళు ఏదో చేశారు, ఏదో చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువగా దాని మీద పరిశోధన చేస్తున్నారు. వాళ్ళు ప్రతి పరిశోధనని వాళ్ళు వీలైనంత మటుకు వాళ్ళ వెబ్‌సైట్‌లో పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనకేంటంటే నాసదీయ సూక్తం కరెక్టా? తప్పా? ఇది కావాలి మనకి. ఆయన ఏదో చెప్తున్నాడు, మీ మంత్రంలో ఏదో ఉందండి, మీరు చెప్తున్నారు బానే ఉంది. కానీ నిజమా? అబద్ధమా? ఆ సమయంలో అప్పుడు ఎప్పుడైతే ఉందో ఆ సమయంలో మృత్యువు లేదు, అమృతం లేదు అని చెప్పుకుంటూ ఇంతకుముందు మంత్రంలో ఆయన సత్తు లేదు, అసత్తు లేదు అని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు కంపనం కూడా లేదని చెప్తున్నాడు. పైగా ఆయన అన్నిటిని చేకూరుస్తున్నాడు. అన్ని పదార్థాలని దగ్గర తీసుకొస్తున్నాడనమాట. సరే. ఇప్పుడు ఆ సమయంలో ఏమీ లేని తర్వాత, కంపనాలు కూడా లేని తర్వాత ఏమైంది అన్నది కావాలి. అసలు కంపనాలు లేవా ఆ సమయంలో? బిగ్ బ్యాంగ్ అంటే కరెక్ట్‌గా మనకి ఈ యూనివర్స్ క్రియేట్ అయ్యే సమయంలో కంపనాలు లేవా? ఇది కావాలి కదండీ! చూద్దామా? నాసా వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది నాసా వెబ్‌సైట్ అండి. nasa.gov/mission. ఇది నేను ఈ లింక్ కూడా నేను ఈ వీడియోతో పాటు పెడతాను. మీరు చూడొచ్చు ఆ లింక్‌కెళ్ళి. సో, దీనిలో ఏంటంటే క్రియేషన్ సమయంలో ఎట్లా జరిగిందంటే వీళ్ళు ఇట్లా టైమ్‌తో పోల్చి ఇట్లా చెప్తుంటారనమాట. ఈ కింద సమయం ఇస్తుంటారు. ఇది 0 సెకండ్స్ అని. ఆ తర్వాత 10⁻² సెకండ్స్, 10⁻30 సెకండ్స్‌లో ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఇట్లా బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ దాకా ఏం జరుగుతూ వచ్చింది ఇప్పుడు టుడే అని ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడనమాట. సో, అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు దీన్ని మనం కొద్దిగా ఎక్స్‌పాండ్ చేసి చూద్దాము. మనకి ఈ టైమ్‌తో కాదు పని. అసలు 0 ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. అయితే ఏమైంది అని చెప్తున్నాను. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ పైన ఇచ్చాడు ఏం జరుగుతోందో అని. సో, అది మనం కాస్త ఎక్స్‌పాండ్ చేసి చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ ఇక్కడ బిగ్ బ్యాంగ్. ఇక్కడ జరిగిందనమాట. ఇది బిగ్ బ్యాంగ్. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఈ డాట్ ఇచ్చాడు. ఏది? డాట్ ఇచ్చాడు. ఇచ్చి కాస్మిక్ ఇన్‌ఫ్లేషన్, ఆరిజిన్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ ఇదనమాట. ఇక్కడ ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏమీ లేదనమాట. నిశ్శబ్దం. ఇక్కడ ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఫ్లక్చుయేషన్స్ లేవని కదండీ అర్థం. ఎందుకంటే ఆరిజిన్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ ఇక్కడ జరిగినప్పుడు ఇక్కడ లేదని అర్థం. ఇది సమయం ఇక్కడి నుంచి ఇక్కడ టైం ఇట్లా పాస్ అవుతుంది. ఇట్లా టైం అనమాట. రైట్ సైడ్‌కి వెళ్తున్న టైం. సో, ఇప్పుడు మనకి ఇక్కడ 0 టైంలో ఏమీ లేదు. 0 నుంచి ఇక్కడ దాకా ఫ్లక్చుయేషన్స్ లేవు. అదే మనకు ఆ మంత్రంలో. చూసారు కదండీ! నాసా వెబ్‌సైట్ కూడా నేను లింక్ పెడతాను. మీరు చూడండి. సో, ఏ సమయంలో ఏంటంటే వాళ్ళు సైంటిస్టులంతా వాళ్ళు రీసెర్చ్ చేసి థియరిటికల్‌గా కనిపెట్టి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ తీసి రాసి పెట్టారు. అదే విషయాన్ని వేద మంత్రం ఏం చెప్తోందంటే కరెక్ట్‌గా బిగ్ బ్యాంగ్ అనకుండా ఆ సమయంలో క్రియేషన్ జరుగుతున్న సమయంలో కంపనాలు లేవు. కంపన రహితమైంది. ఆ ప్రకృతినంతా దగ్గరికి లాక్కొచ్చాడాయన. కంపన రహితంగా ఉన్నదాన్ని. అంటే ఆ సమయంలో కంపనాలు లేవు. అక్కడ నా రాత్రి లేదు, నా పగలు లేదు. స్పష్టంగా అన్నమాట. నా మృత్యు లేదు, నా అమృతం లేదు. ఆయన ఏకం, ఆయన ఒక్కడున్నాడు. సో, ఆ ప్రకృతినంతా ఆయన దగ్గర పెట్టుకొని ఆయనకి ఆ జ్ఞానబోధ ఉంది. కానీ ఆ సమయంలో ఏమీ లేదు అని స్పష్టంగా చెప్తున్నాడు. నా రాత్ర్య, నా పగలు ఏమీ లేదు. సో, అలాంటి కంపన రహితమైన స్థితి గురించి పరమాత్ముడు మనకు చెప్తున్నాడనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంది చెప్పండి. ఈ విషయాన్ని పరమాత్ముడు ఇక్కడ స్పష్టపరిచాడు. ఇక్కడ కంపనాలు మొదలైనయి. ఈ సెకండ్. ఎన్ని సెకండ్స్ తర్వాత వాళ్ళ ఊహ అబౌట్ 10⁻32 సెకండ్స్. ఆ సమయంలో కంపనాలు మొదలైనయి. అందుకనే కాస్మిక్ ఇన్‌ఫ్లేషన్, ఆరిజిన్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. చూసారు కదండీ! సో, వేద మంత్రానికి ఈ అథీస్టులు ఏం సమాధానం చెప్తారండి? ఈ వేద మంత్రము కొన్ని కోటానుకోట్ల సంవత్సరాల నుంచి ఉంది. పోనీ ఈ అథీస్టులు నమ్మేది వేల సంవత్సరాల కింద ఉన్న వేల సంవత్సరాల కిందనే ఉంది. లేదండి మీరు వేల సంవత్సరాల కింద దీనికి ప్రూఫ్ ఉందా? ఉందండి. ఇప్పుడు అంతదాకెందుకు మీరు ఇప్పుడు ఈ బిగ్ బ్యాంగ్ థియరీ వచ్చిందే 1925లో. మహర్షి దయానందుల వారు 1860, 70 మధ్యలోనే ఆయన ఋగ్వేద భాష్య భూమిక రాశారు. 70 తర్వాత అనుకుంటా. 70, 80 మధ్యలో ఋగ్వేద భాష్య భూమిక రాశారు. దానిలో నాసదీయ సూక్తం ఇచ్చారు. దాని అర్థం కూడా స్పష్టంగా ఇచ్చారు. కావాలంటే వెళ్ళి చూసుకోండి. మీరు కావాలంటే అది మీరు అజ్మేర్‌లో మీకు ఒరిజినల్ కాపీ దొరుకుతుంది. రేడియో యాక్టివ్ డేటింగ్ చేసి చూడండి. మీకు ఈ మంత్రం మీనింగ్ కరెక్ట్‌గా ఆయన అదే ఇచ్చాడు. సో, అదే మీకు ఇప్పుడు నాసా వాళ్ళు పెట్టారు. సో, అంటే అర్థం ఏంటి?
వేదంలో అంత జ్ఞానము ఇమిడి ఉంది. ఇప్పుడు దాన్ని తీసుకున్న ఋషులు బాగా తపస్సు చేసి తెలుసుకున్నారు. వీళ్ళు ఎప్పుడైతే సైంటిస్టులు కూడా తపస్సు లాంటివి చేసి తెలుసుకుంటున్నారు. కానీ ఆ తెలుసుకున్న విషయాన్ని వాళ్ళు స్పష్టంగా మనకు ముందు పెట్టారు. మనం తెలుసుకున్నాం అనుకోండి, మనకి ఆ ఖర్చు మిగిలిపోతుంది. మనకి చేయక్కర్లేదు. సో, అందుకని మనము వేదం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. తెలుసుకోవడమే కాదు, అవి సత్యమని గ్రహించవచ్చు. అది ఎటువంటి సత్యం అంటే, మీరు నిరూపించుకుంటే స్పష్టత ఏర్పడుతుందనమాట. సో, వేదాన్ని నమ్మండి. ఎథీస్ట్‌లందరికీ ఇదొక ఛాలెంజ్ అండి. నాసదీయ సూక్తంలో ఇవ్వబడింది మీరు మేము రాసింది వద్దు. అంటే వేదాలు అంటే మేమని ఎందుకు చెప్తామంటే మేము ఎథీస్టులం కాదు కాబట్టి. మేము థీస్టులం కాబట్టి. వేదాన్ని నమ్ముతున్న వాళ్ళం కాబట్టి. వేదంలో ఉన్నది ప్రతీదీ సత్యం అని నమ్ముతున్నాం కాబట్టి. వేదం సత్యమే అది. నమ్మడానికి ఉన్నది తెలుస్తూనే ఉన్నది. ప్రాక్టికల్‌గా మీరు ఇంప్లిమెంటబుల్ అది. కాబట్టి తెలుసుకోండి మీరు కూడా. తెలుసుకోండి. ఏదైనా తప్పు ఉంటే చెప్పండి. ఇది అందరికీ సవాల్ ఇది. నాస్తికులందరికీ అండి. ఇదివరకు కూడా మేము బ్రహ్మాండ పురాణం నుంచి బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్పుకుంటూ వచ్చినప్పుడు కూడా అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. సో, ఇప్పుడు కూడా మేము నాసదీయ సూక్తంలో ప్రతీదీ సేమ్ విషయాన్ని చెప్తుందండి. అందరూ మీరు గ్రహించండి. సరే, మూడో మంత్రానికి మళ్ళొకసారి వెళ్దాం. ఇప్పటికైతే రెండో మంత్రంతో మీరు మొదటి మంత్రం పోల్చుకొని, రెండో మంత్రంలో నాసా వాళ్ళు ఏమి ఇచ్చారో గ్రాఫ్ చూసుకోండి, తెలిసిపోతుంది. ఉంటానండి. ఓం